సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు బీభత్సమైన రన్ లేని సినిమాలు కూడా కొన్ని ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే అది ఫ్యాన్స్కి మాత్రమే తెలుసు. ఇది అతిశయోక్తి అంత మాత్రం కానే కాదు. నేను చెప్తున్న సినిమా జయం మనదే. ఇది రిలీజ్ అయిన సంవత్సరంలో అటు సింహాసనం, తర్వాత ఖైదీ రుద్రయ్య మధ్యలో ప్రతిభావంతుడి దెబ్బకి దీని రన్ పూర్తిగా కిల్ అయిపోయిందని చెప్పాలి. అయితే కలెక్షన్స్ పరంగా ఎక్కడ నిరాశపరచలేదని కూడా మనకు అర్థమవుతూనే ఉంటుంది. ఎలా అంటే ఈ సినిమా రిలీజ్ అయిన 37వ రోజు విజయవాడ, నెల్లూరు, ఒంగోలు లాంటి థియేటర్లో ఈ సినిమా తీసేయడం జరిగింది. అట్లానే హైదరాబాద్ వెంకటేశ్వరలో 21 రోజులకు తీసేశారు. షిఫ్ట్ మీద ఇది 50 days ఆడింది. విజయవాడలో కూడా అంతే. ఇక వైజాగ్లో వెంకటేశ్వర థియేటర్లో 30 రోజులకి, ఏలూరు పాండురంగ థియేటర్లో 43 రోజులు డైరెక్ట్గా రన్ ఆడితే ఇందులో 19 రోజులు ఫుల్ హౌస్ఫుల్స్ అనమాట. ఇది కృష్ణ గారికి 236వ సినిమా. కె బాపయ్య గారు ముందడుగు తర్వాత కృష్ణ గారితో తీసిన అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ అనమాట. శ్రీదేవి గారితో కూడా. శ్రీదేవి గారు వసంత కోకిల తర్వాత ఒక అద్భుతమైన నటనను ప్రదర్శించిన సినిమా అంటే ఇదే అని చెప్పాలి. పరుచూరు గోపాలకృష్ణ గారు తన పరుచూరు పలుకులకు స్వాగతంలో కూడా ఈ సినిమా గురించి ఒక ప్రస్తావన చేశారు. ఎందుకంటే నన్నెప్పుడు ఒక గ్లామర్ స్టార్గానే చూస్తున్నారు, నాకు కూడా ఒక మంచి నటనకు స్కోప్ ఉన్న పాత్ర రాయండి అని చెప్పేసి పరుచూరు బ్రదర్స్ని అడిగారట. అప్పుడు వాళ్ళు ఈ సర్పయాగానికి సంబంధించిన కథ చెప్తే అది నాకెంతో నచ్చిందని ఆమె దగ్గర పెట్టుకున్నారట. అది తర్వాత శోభన్ బాబు గారు తీశారు ఇక్కడ. ఆమె కొన్నాళ్ళకి మామ్ అనే పేరుతో హిందీలో, అంటే ఈ మధ్యనే చనిపోవడానికి ముందరి సంవత్సరాల్లో శ్రీదేవి గారు తీశారు. అంటే ఆమెలో శ్రీదేవి గారిలో తనని కేవలం గ్లామర్ క్వీన్గానే చూస్తున్నారు, ఒక నటనకి స్కోప్ ఉన్న పాత్ర రాయండి అని ప్రత్యేకంగా అడిగింది జయం మనదే షూటింగ్లోనే అని చెప్తారు. ఇక సినిమా గురించి కథలో చూస్తే ప్రతి క్యారెక్టర్ని పోషించిన నటుడికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో మీకు తెర మీద ఒక క్యారెక్టర్ కనిపించింది అంటే ఈ సినిమాలో ఆ క్యారెక్టర్కి ప్రాధాన్యత ఉంటుంది. ఆ సీన్లో మాత్రమే కనిపించి వెళ్ళిపోతాడు అనుకోకూడదు. అంతటి ఫుల్ ప్యాక్డ్ స్క్రీన్ ప్లే ఉన్న సినిమా అనమాట ఇది. నేను ఎందుకు ఇది రిలీజ్ అయిన 44 ఏళ్ళకి చెప్తున్నాను అంటే మీరు చూడండి ఆ సినిమాని, అర్థమవుతుంది. పిన్నమనేని బోసుబాబుగా కృష్ణ గారు, ఆయన తాతగా పిఎల్ నారాయణరావు గారు, కృష్ణ గారి తల్లిగా అన్నపూర్ణ ఎరగదీసి పడేశారు. అన్నపూర్ణ గారికి అంత ఫెరోషియస్ క్యారెక్టర్ ఆమె కెరీర్లోనే లేదని చెప్పాలి. ముందడుగులో ఒక చూచాయగా కనిపిస్తుంది కానీ గుమ్మడి గారు లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్నే తినిసి పడేసినటువంటి 1-2 సన్నివేశాలు ముందడుగులో కనిపిస్తాయి. ఆ తర్వాత ఈ జయం మనదేలోనే మనం చూస్తాం. ఆమెలోనే ఆ షేడ్స్ ఎక్కడ తగ్గరన్నమాట. ఒకే విధమైన ఎమోషన్ని బలికిస్తారు సినిమా అంతా కూడా. ఆమె కనిపించేది చివరి కొద్ది నిమిషాల్లో అయినా కూడా చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర. శ్రీదేవి గారిది తన తండ్రి, తాగుబోతు తండ్రి అవిటి తల్లిని పోషించుకోవటానికి ఆమె సైకిల్ మీద ఊరూరా తిరుగుతూ చీరలు అమ్మే పాత్రలో కనిపిస్తారు. ఈ వెధవ తండ్రి పాత్రలో ప్రభాకర్ రెడ్డి, అవిటి తల్లి పాత్రలో మన ఒకప్పటి గ్లామర్ క్వీన్ కాంచన గారు. కాంచన గారు ఈ సినిమా చేశారంటే కేవలం కృష్ణ గారి ప్రోద్బలంతోనే అయి ఉంటుంది. దీంట్లో సందేహం లేదు. మనం ఎవరిని కన్ఫామ్ చేసుకోక్కర్లేదు కూడా. ఇంకా రావు గోపాలరావు గారి విలనిజం ఇక అదిరిపోతుంది అనమాట. ఆ క్యారెక్టర్ కనపడుతుంది మనకి. ఇంత దుర్మార్గుడు ఏంటరా ఈ విలను అనిపిస్తుంది మనకి. ఇక చలపతిరావు తమ్ముడుగా రవివర్మ. ఈ రవివర్మ పశుపతి పేరుతో మనకి పల్నాడు సినిమాలో కనిపిస్తాడు. ఈ రవివర్మ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలియదు కానీ ప్రతి సినిమాలో ఇతను హీరోయిన్ని చెరబట్టపోతాడు, చెడమడ తిట్లు తన్నులు తింటాడు. రావు గోపాలరావు కొడుకు క్యారెక్టర్ బంగారు క్యారెక్టర్లో గిరిబాబు. అలానే కామెడీగా విలన్ల పక్కన ఉండే కమెడియన్ విలన్గా అల్లూరు రామలింగయ్య. ఇవన్నీ టైలర్ మేడ్ క్యారెక్టర్లు అనమాట. నూతన్ ప్రసాద్ గారు ఆ ఊరిలో ఉన్న పెద్ద బట్టల కొట్టు. ఆ బట్టల కొట్టులోనే శ్రీదేవి గారి చీరలు అరువుకు తీసుకొని డబ్బు జమ చేస్తూ ఉంటుంది. ఈ పాత్రధారులు అందరి మధ్యలో కథ సాగుతుంది. విషయం ఏమిటంటే టౌన్ నుంచి వచ్చినటువంటి
కృష్ణ గారు అసలు ఆ దిగటము, ఆ క్యారెక్టర్కి వేసిన బట్టలు చూస్తేనే మనకి కృష్ణ గారు అంత అమాయకులు అనిపిస్తుంది. అలాంటి ఎర్రటి బట్టలు వేసుకొని టౌన్ నుంచి పల్లెటూరుకి వస్తారు కృష్ణ గారు. అప్పటికే బందర్ బస్సు వస్తే చెప్పాయా అంటూ పిఎల్ నారాయణరావు గారు చాలామందిని విసిగిస్తారు. బందర్ బస్సు రాను వచ్చింది, పోను పోయింది తాతయ్య, పద ఇంటికి వెళ్దాం తాత అని చెప్పేసి ఆయన బయలుదేరుతారు. అందరూ టౌన్కి వెళ్తుంటే నువ్వెందుకురా మనవాడు ఆ టౌన్ నుంచి పల్లెటూరుకి వచ్చావు, నేను ఇంకా నీతో సుఖపడాలనుకుంటున్నాను, నన్ను తీసుకెళ్ళి సుఖపెడతావంటే, నేను డబ్బు సంపాదించేది లేనిది, ఎక్కడికి వెళ్ళేది లేనిది తెలియదు, కానీ నిన్ను సుఖపెట్టడం అయితే ఖాయం, ఇక్కడ వ్యవసాయం చేయడానికి నేను వచ్చానని ఒక ట్రాక్టర్ కొనుక్కొని వస్తారు. ఆ ఊరిలో రైతులు క్రషింగ్ చేయటం, ఆ క్రషింగ్ తాలూకు అప్పుల కోసం అని చెప్పేసి, పెట్టుబడి కోసం అని అప్పులు చేస్తుంటారు ఫ్యాక్టరీ దగ్గర. ఈ యజమాని క్యారెక్టర్ ఎవరిదయ్యా అంటే రావు గోపాలరావు గారు. రావు గోపాలరావు గారిది ఆ ఫ్యాక్టరీ కాకపోయినా వాళ్ళు ఎలా లాక్కున్నారనేదే కథ అసలు. అలానే సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో అయినా కొంత ఆలోచింపజేసే డైలాగ్స్ ఉంటాయి. చివరిలో జడ్జి గారి చేతిలో నోట్లోంచి వినిపిస్తారు మనకి. ఆయన స్టేజ్ ఆర్టిస్టే, చాలా పెద్ద తరం నటుడు ఆయన. ప్రపంచమంతా డబ్బు చుట్టూ తిరుగుతున్న దశలో ఆ డబ్బుని తృణప్రాయంగా వదిలేసి తన యజమాని కూతుర్ని తన కూతురుగా పెంచినటువంటి ఈ స్త్రీ, అలానే నాకు ఎంత ఐశ్వర్యం ఉన్నా నాకు అదంతా వద్దు, ఈ పేద తల్లే తనని పెంచిన తల్లే అసలు తల్లిగా ప్రకటించాలని కోరిన శ్రీదేవి గారు, వీళ్ళిద్దరిని చూస్తుంటేనే భారత స్త్రీని ప్రపంచమంతా ఎందుకు గౌరవిస్తుందో అర్థమవుతుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఇండియన్ లేడీస్ అని సగర్వంగా చెప్తాడు ఆయన. అది నిజం అన్నమాట. నేను చెప్తుంది సినిమా అంతా, అంటే కొంతమంది మన మిత్రులు చెప్తున్నారు మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు కథ అంతా ముందు వెనక్కి చెప్పేసి. అంటే ఒక సినిమా గురించి మాట్లాడాలనుకున్నప్పుడు కొత్తగా సీన్ టు సీన్ ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ పోయి చివరికి ఇదే కథ అని చెప్పడం అనేది జనరల్గా అందరూ చేయగలిగిందే, చేసేది. కానీ నాకు మాత్రం ఏంటంటే ఈ సినిమాలోని ముఖ్యాంశాలు నాకు బాగా హత్తుకున్నవి, వాటిని వివరిస్తూ కథ చెప్తే చక్కగా ఉంటుందనేది. అలా కృష్ణ శ్రీదేవి గారు హీరోయిన్లుగా ఉన్నటువంటి ఈ సినిమాలో 3 పాటలు అద్భుతమైన పాటలు అనమాట, దద్దరిల్లిపోతాయి థియేటర్లో. ఈ రాణివాసాన ఓ రామచిలక అని మన జేసుదాస్ గారి గొంతులో ఉండే ఆ పాట ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ నాకు. అలానే ఏ చీర కట్టుకోను అనే ఒక మంచి హుషారైన పాట, అసలు చిటికలు వేయని వాళ్ళు ఉండరు ఆ పాటకి. ఈ రోజైనా మీరు పెట్టుకొని వింటే. కృష్ణ గారు అలా టౌన్కి వచ్చిన తర్వాత తనకి రావాల్సిన డబ్బు, అంటే పంట వారికి కట్టిన తర్వాత రావాల్సిన డబ్బు కోసం క్యూలోనే నిలబెడితే అల్లూరు రామలింగయ్య గారు ఒక్కొక్కరిని తరచి అడుగుతూ డబ్బు ఎగ్గొడదాం అన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు కృష్ణ గారు విదిలించి పారేస్తారు. ఆ క్రమంలో ఆయన ముందుకు వెళ్తున్న క్రమంలో రావు గోపాలరావు గారి స్టిక్ తగిలి కృష్ణ గారి చేతిలోని డబ్బు కింద పడిపోతుంది. ఆ పడిపోగానే రావు గోపాలరావు గారిని నిలదీసి చడమడ వాయించేసి ఆ డబ్బు తీసి తన చేతికి ఇవ్వమని చెప్తారు. ఇదంతా రావు గోపాలరావు గారి ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి ఈశ్వరరావు గారు గమనిస్తూ ఉంటారు. ఇక్కడ అల్లూరు రామలింగయ్య గారు కలగజేసుకొని విషయం పెద్దది కాకముందే ఆ డబ్బు తీసి ఫ్యాక్టరీ యాజమాన్యం తరపున తానే క్షమాపణ చెప్తూ ఆ డబ్బు ఇస్తున్నా అని చెప్పేసి కృష్ణ గారిని పంపించేస్తాడు. డౌట్ రామస్వామి, నా పరువుని డౌట్లు పడేసేవయ్యా అని రావు గోపాలరావు గారు అల్లూరు రామలింగయ్య గారి మీద మండిపడతారు. ఆ టైంలోనే చలపతిరావు గారికి అంతకుముందే 4 షంటింగ్లు ఇచ్చి ఉంటారు కృష్ణ గారు. ఎలా అంటే మార్కెట్ యార్డ్కి పొలం నుంచి తీసుకెళ్ళినటువంటి కూరగాయలకి కేవలం 6 రూపాయలు ధరగట్టి పిల్లనారాయణ గారి చేతిలో 5 రూపాయలు పెట్టేసి పంపిస్తారు. ఆ 5 రూపాయలు కూడా రిక్షా వాడికి ఖర్చులకి వెళ్ళబోగా ఇంకొక రూపాయి ఆయన బాకీ పడతాడు. ఈ సీన్ చూసినప్పుడు మనకి ఈ రోజుకి మదనపల్లి, చిత్తూరు మార్కెట్లో టమాటా పారబోస్తున్నటువంటి రైతు కడగళ్ళు కనిపిస్తాయి. అసలు కష్టాల సాగంటే ఇదే కదా అనిపిస్తుంది మనకి. కర్మ ఏంటంటే ఆ రోజున ఆ సినిమాలో చూపించినటువంటి సొరకాయల రేటు ఈ రోజుకి అంతే అడుగుతూ ఉంటారు. మనకు బయటికి సొరకాయ మహా ఉంటే ఒక 10 రూపాయలు ఉంటుంది, 20 రూపాయలు ఉంటుంది. సూపర్ మార్కెట్లో మాత్రం 100లో ఉంటుంది. మరి రైతుకి నిజంగా హోల్సేల్ మార్కెట్కి తీసుకెళ్తే సినిమాలో చూపించినట్టే రేటే పలకొచ్చు ఈ రోజుకి కూడా. ఆ రోజుల్లో పంట మొత్తానికి 500 వస్తుంది అనుకుంటే మరి 80లో 500 అంటే చాలా ఎక్కువ కింద లెక్క. ఎందుకంటే పెద్ద పంట నష్టం అంతా కలిపి 6,000 అని కృష్ణ గారు లెక్క కడతారు.
ఇలా తన తాతను మోసం చేసినందుకు గాను కృష్ణ గారు వెళ్ళేసి చలపతిరావు గారిని అటు ఇటు 4 చెడమడ వాయించేసి ఆయనకి రావాల్సిన డబ్బుల్ని తీసుకొస్తాడు. ఆ తర్వాత అసలు ఇక్కడ కాకుండా ఇంకెక్కడికైనా ఎలా అమ్ముతావై నువ్వు అన్నట్టు చలపతిరావు గారు మాట్లాడినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కూరగాయల రైతులందరినీ సమీకరించి కృష్ణ గారు టౌన్లో అమ్మకానికి ఇల్లు తిరిగి అమ్మటానికి అన్నట్టు బయలుదేరుతారు. ఇది సహజంగానే కంటగించినటువంటి చలపతిరావు ఆ రైతుల మీదకి రౌడీలను ఉసుగొలిపి పంట అంతా నాశనం చేస్తారు. కృష్ణ గారు మళ్ళీ అక్కడ శ్రీదేవి గారి చేత సమాచారం అందుకొని మార్కెట్ యార్డ్లోకి ప్రవేశించేసి ఈసారి చిత్తు రేగ కొడతారనమాట. నాకు బాగా గుర్తున్నడే ఒక సీను, శ్రీదేవి గారు కూడా ఆ గల్లాపేటలోని డబ్బులు తీసుకొని వెళ్తుంటే కృష్ణ గారు పట్టుకుంటారు. నీదేం పోయింది అన్నట్టు. అప్పుడు ఆ సైకిల్ కూడా పాడైపోయింది గురు, వదిలే గురు అంటుంది. సరే అన్నట్టుంటే కృష్ణ గారు ఇంకాస్త తీసుకుంటా గురు అంటుంది. ఆ సీన్ నాకు బాగా నచ్చింది అనమాట. కృష్ణ గారు నవ్వుతూ సరే సరే అని చెప్తారు. అలా ఆ ఫిర్యాదు చేయడానికి చలపతిరావు గారు రావు గోపాలరావు గారి దగ్గరకు వచ్చినప్పుడు కృష్ణ గారి చేతిలో ఉన్న డబ్బు ఈయన స్టిక్తో పడేస్తారు. ఇంత కథన ఉంటుందన్నమాట. ఇక అప్పుడు కృష్ణ గారు ఈ రావు గోపాలరావుకి ముఖాముఖిగా పోరు సలుపుతూ ఉంటారు. ఇక శ్రీదేవిని ఎలాగోలాగ తందానం చేసుకోవాలని రవివర్మ భావిస్తూ ఉంటాడు. ఇదే సందర్భంలో గిరిబాబు ఈ బట్టల కొట్టులో చిలక్కొట్టుడు కొడుతూ ఉంటాడు. అదే సందర్భంలో శ్రీదేవిని చూసి మనసు పారేసుకున్నానంటూ చీరల దగ్గర చేయి పట్టుకోబోతాడు. 4 చివాట్లు తింటాడు. కృష్ణ గారి చేతిలో తన్నులు తింటారు. ఇలా ప్యారలల్గా జరుగుతున్నప్పుడు అసలు ఈ తతంగం అంతా ఎందుకు అని రవివర్మ ప్రభాకర్ రెడ్డి గారితో పేకాటలో శ్రీదేవి గారి దగ్గర ఉన్న బట్టల మూట కూడా తాకట్టు పెట్టిస్తాడు. ఓడిపోతారు ప్రభాకర్ రెడ్డి. దాంతో తనకిచ్చి పెళ్లి చేయమంటారు. అప్పుడు శ్రీదేవి గారు కృష్ణ గారి దగ్గరికి వెళ్తే పిఎల్ నారాయణరావు గారు భారీ డైలాగులు వేయటంతో కృష్ణ గారు చెప్తారు, నీ మనవడు నీ అంత పౌరుషవంతుడే, ఇప్పుడే ఆ పిల్ల తండ్రి ఎదురే వెళ్ళి తానే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి వస్తానని చెప్పేసి కృష్ణ గారు ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి తానే పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్తారు. అప్పుడు అసలు నీ తల్లి ఎవరో నీకు తెలుసా, నీ తల్లకు చండాలపతి అది ఇదని ప్రభాకర్ రెడ్డి మాట్లాడతారు. దానికి కృష్ణ గారు రెచ్చిపోయి చడామడ వాయిస్తే, నీ తల్లి ఇప్పటికీ రాజమండ్రి జైల్లో ఉంది, పోయి అడుగు అంటే ఏనాడో చనిపోయిన నా తల్లిని బతుకుందంటావా, పైగా ఇలాంటి నింద వేస్తావా అంటూ అడిగినప్పుడు పిఎల్ నారాయణరావు గారిని ఆయన మీద ఒట్టు పెట్టి చెప్పమానండి అంటే పిఎల్ నారాయణ అప్పుడు చెప్తాడు, అన్నపూర్ణ గారు బతికే ఉన్నారు అని. ఈ బతికే ఉన్నారు ఎలా ఉన్నారు అని తెలుసుకోలేకపోయి చాలా ఫాస్ట్గా స్క్రీన్ ప్లే అంతా రన్ అవుతుంటుంది. జనవరి 26 సందర్భంగా కేకులు ఈ సంబరాలు చేయాలనుకుంటున్నటువంటి రావు గోపాలరావు గారి మీదకి అన్నపూర్ణ గారు గొడ్డలతో నరకడానికి బయలుదేరి ఒక వేటు వేస్తుంది, అది చేతి మీద పడుతుంది. ఇక్కడి నుంచి సీను కోర్టు హాల్లోకి మారుతుంది. వెంటనే తన తల్లి అసలు ఇలా ఎందుకు చేసింది అనేది కృష్ణ గారు అడగకుండానే ఉంటారు. ఈ స్క్రీన్ ప్లే గొప్పతనం ఏంటంటే స్వయంగా అన్నపూర్ణ గారు చెప్తారు తన కథ ఇది అని చెప్పేసి. ఎందుకు అంటే జడ్జి గారు అడుగుతారు, మీరు ఈ జోడుగుళ్ళ బసవప్ప మీద హత్యాయత్నం చేశారా అంటే, హత్యాయత్నం చేసింది నేనే కానీ చంపలేనందుకు బాధపడుతున్నాను అంటూ. అప్పుడు లాయర్గా ఉన్నటువంటి నర్రా వెంకటేశ్వరరావు గారు ఒక పావు గంట సేపు నానా యాతన పడతారు. ఇదంతా ఎంత కసితో కూడినటువంటి మనస్తత్వం ఏమిది, ఈమెని ఇలా వదిలేయకూడదు, ఆమె ప్రత్యక్ష సాక్షి అయినటువంటి కొడుకునే పిలుస్తానని బోసుబాబు అయిన కృష్ణ గారిని పిలుస్తారు. కృష్ణ గారు కూడా తన తల్లి అలా చేసినందుకు ఏమాత్రము బాధపడలేదని చెప్తారు. అక్కడ శబ్బాశ్ర మనవడా అని చెప్పేసి మళ్ళీ మన పిఎల్ నారాయణరావు గారు గారిగా ఒక డైలాగ్ వేస్తారు. నాకు తెలిసి ప్రేక్షకులు థియేటర్లో చప్పట్లతో మారుమోగించుంటారు ఆ సన్నివేశాలకి. ఎందుకంటే అంతకు ముందే మార్కెట్ యార్డ్లో నువ్వు వీళ్ళందరినీ తీసుకొచ్చేసి కొట్టేసి డబ్బు తీసుకెళ్ళాలనుకుంటున్నావు, ఈ ఊరి ఎస్ఐ నాకు చుట్టం అంటే, ఈ ఊరి ఎస్ఐ నీకు చుట్టం అయితే నాకు డిఎస్పి బామద్ర బోషడికే అంటారు కృష్ణ గారు. బహుశా మన కృష్ణా జిల్లా భాష అంతా దీంట్లో వాడుకున్నారు. కృష్ణా జిల్లా భాష మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలన్నింటినీ షుగర్ ఫ్యాక్టరీ సహా చక్కగా లొకేషన్లకు వాడుకున్నట్టు అర్థమవుతుంది. ఇలా బోన్లో ఉన్నటువంటి అన్నపూర్ణ గారే
తన ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్లో కృష్ణ గారి తండ్రిగా రంగనాథ్ గారు కనిపిస్తారు. రంగనాథ్ గారు కూడా చాలా ఆవేశంగా రైతు నాయకుడిగా ఆవేశపూరితంగా నటిస్తారు. రామ్జీ గారు అసలు ఆ షుగర్ ఫ్యాక్టరీకి యజమాని. ఆ కారులో వెళ్తున్నప్పుడు ఎదురుగా రంగనాథ్ గారు ఈ మాకు ఇస్తానన్న వాటా షేర్ హోల్డర్స్ది ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అని రావు గోపాలరావు గారిని అదిరించి బెదిరించి వెళ్తూ ఎదురుగా వస్తున్న కారుకి ఎదురుగా తన చేతి కర్రని ఒక టాప్ ఇచ్చేసి వెళ్తారు నేలకి. అది కూడా క్లియర్గా వినిపిస్తుంది మనకి డబ్బింగ్ థియేటర్లో చేసింది. ఎంత చక్కగా సింక్ చేశారు సీను అని చెప్పేసి. ఇది ఈ సినిమాకి సంబంధించిన సన్నివేశాల్లో దర్శకుడి ప్రతిభ అన్నమాట కనిపించేది. అయితే ఎక్కడైతే ఈ కోర్టు సీన్లోనే తాను మర్డర్ చేయలేదు, ఈ శ్రీకాంత్ అనే అతన్ని ఎలా చంపించారు, రాఘవగోపాలరావే తన తండ్రి అయిన రంగనాథ్ గారిని పాము చేత కాటు వేయించి ప్రభాకర్ రెడ్డి గారి చేత చంపించారు. ఆ తర్వాత ఆ నేరాన్ని అన్నపూర్ణ గారి మీద ఈ యజమాని శ్రీకాంత్ని చంపి అన్నపూర్ణ గారి మీద వేశారు అని తేలడంతోనే క్లైమాక్స్కి దారులు పడతాయి. కానీ ఆ తర్వాత కూడా ఇంకొక అరగంట కథ మిగిలి ఉంటుంది. బహుశా ఇది కొద్దిగా డ్రాగన్ అయి ఉండొచ్చు, కానీ అక్కడ కూడా మంచి సీన్లు ఉంటాయి. మనమేమంత తీసి పారేదగ్గ పొడిగింపుగా అనుకోవడానికి లేదు. చిట్ట చివరికి ఏం జరుగుతుందంటే తన తండ్రి అనుకుంటున్నటువంటి ప్రభాకర్ రెడ్డి తండ్రి కాదని, కాంచన గారి కూతురు తాను కాదని, అసలుకు తన తండ్రి ఆ షుగర్ ఫ్యాక్టరీ యజమాని రాంజీ గారు అని తెలుసుకున్న శ్రీదేవి గారు తన ఆ సాక్ష్యం చెప్పడానికి వచ్చినటువంటి కాంచన గారు అక్కడే చనిపోతే కుమిలిపోతారు. ఆ సందర్భంలో అప్పుడు మనకి రిలీఫ్ లాగా ఆ పాట వస్తుంది, ఓ రాణివాసాన ఓ రామచిలక అని. ఈ పాట అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ సినిమా ప్రారంభమవుతుంది. అసలు సినిమా అంటే ఇక క్లైమాక్స్కి అత్యంత దుర్మార్గుడైనటువంటి తండ్రి క్యారెక్టర్లో ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి ఎలా మారాడు, ఈ రైతుల చేతిలో చావు దెబ్బతిన్నటువంటి రావు గోపాలరావు గారిని కృష్ణ గారు కాపాడటం, ఆయన ఈ ఉత్తముడైనటువంటి బోసు కోసమైనా నేను నిజం చెప్తాను అంటూ అన్ని పాపాలకి తానే కారణం అని చెప్పి జడ్జి గారి ముందు ఒప్పుకుంటారు. అయితే ఈ క్రమంలో తన కొడుకుని బంధించి, అంటే గిరిబాబుని బంధించి కృష్ణ గారు బేరం పెడతారు శ్రీదేవి గారిని వదిలేయమని, అన్ని నిజాలు ఒప్పుకోమని. అయితే ఈ రావు గోపాలరావు గారి చేత ప్రేరేపించబడినటువంటి ఈ రౌడీలందరూ కాల్చిన తుపాకీ కాల్పుల్లో డిక్కీలో ఉన్నటువంటి గిరిబాబు గారు చనిపోతారు. ఇలా సినిమా అంతా ముగుస్తుంది. మొత్తానికి ఏంటంటే నువ్వే గెలిచావు, జయం నీదే అని చెప్పేసి రావు గోపాలరావు గారు అనడంతో టైటిల్ జస్టిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. వాస్తవానికి ఈ సినిమాకి జయం మనదే అని కాకుండా బోసుబాబు సవాలను ఇంకొకటో పెట్టినట్టయితే ఇంకా బ్రహ్మాండంగా యాప్ట్గా ఉండేది. ఇది ఈ సినిమాకి సంబంధించిన ఒక చిన్న రివ్యూనే కాదు, చాలా పెద్ద రివ్యూనే. అయితే ఏంటంటే నేను ఈ సినిమా మొత్తం మళ్ళీ ఎక్కడన్నా ఏమైనా మిస్ అయ్యి ఉంటామో అని చూసినప్పుడు యూట్యూబ్లో ఎక్కడ గ్యాప్స్ లేవు. చివరిలో ఈ అరగంట మాత్రమే మనం డ్రాగన్ అయింది అనుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.